నగల కోసం బంగారం కొనుక్కోవడంలో తప్పు లేదు గానీ, పెట్టుబడుల కోసం బంగారం కొనేటటువంటోళ్ళు ఆగిపోండి అని చెప్తున్నారు నిపుణులు. బంగారం, వెండి ధరలు రేసు గుర్రాల్లో పరిగెడుతున్న నేపథ్యంలో ధరల పరంగా రోజుకో రికార్డు సృష్టిస్తున్నటువంటి వేళ ధనత్రయోదశి నుంచి ఏడాది ధనత్రయోదశి లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఏడాది వరకు చూస్తే 10 గ్రాముల బంగారం 81,400 నుంచి 1,34,000కి వెళ్ళింది. 62 నుంచి 65% లాభాలు వచ్చినాయి. వెండి ధర కూడా నేనేం తక్కువ కాదంటూ 69 నుంచి 70% వరకు పెరిగింది. దీంతో చాలామంది ముఖ్యంగా మహిళలు అయ్యో చౌకగా ఉన్నప్పుడు వీటిని కొనలేకపోయామని బాధపడుతున్నారు. పెట్టుబడి లాభాల కోసం చూసే మదుపరులది ఇదే బాధగా ఉంది. గత ఏడాది ఇదే కాలంలో స్టాక్ మార్కెట్ అత్యవసర లాభాలతో సరిపెడితే బంగారం, వెండి మాత్రం మదుపరుల గతంలో ఎన్నడూ లేని విధంగా పంపర్ లాభాలు పంచిపెట్టాయి. ఏడాది ఇప్పటిదాకా చూసినా బంగారం, వెండి మదుపరులకు 50% పైన లాభాలు పంచినాయి. ఇంకా పెరుగుతాయా తగ్గుతాయా అంటే ఎవరు ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. అయితే ఇప్పటికీ గరిష్ట స్థాయికి చేరిన బులియన్ మార్కెట్ త్వరలోనే దిద్దుబాటులోనే పరిస్తుందని మార్కెట్ వర్గాల అంచనా. ప్రాథమిక పరిస్థితులు ఎట్లాంటి మార్పు లేకపోయినా లాభాల స్వీకరణ నమ్మకాలు ఇందుకు దోహదం చేస్తాయని భావిస్తున్నారు. ఈ దిద్దుబాటు కూడా 5% నుంచి 7% పెంచకపోవచ్చని అంచనా. ట్రంప్ బెదిరింపులు ఫలించి రష్యా ఉక్రెయిన్ దానికి బ్రేక్ పడినా దిద్దుబాటు 10 నుంచి 15% పెంచకపోవచ్చు అంటున్నారు. అంటే ఓ 10-15% తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఎగబడి కొనొద్దు అని చెప్తున్నారు.